హలో అందరికీ, ఇది మీ ఏలియన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా స్కైలర్. స్కైఫై, అడ్వెంచర్, ఎమోషనల్, మిస్టరీ అన్నీ కలిపి తీసుకొచ్చిన ఈ సినిమా నిజంగా వర్తా వాచా అని చూద్దాం, లేక జస్ట్ అయిపా ఆ విషయాన్ని ఈ రివ్యూలో చాలా క్లియర్గా చెప్తాను. ఇక స్టోరీ సమ్మర్ విషయానికి వస్తే, స్కైలర్ అనే గ్రహం నుంచి వచ్చిన ఒక ఎనర్జీ జీవి భూమిపై పడిపోతుంది. అదే మనుషులతో ఎమోషనల్ కనెక్షన్ డెవలప్ చేస్తుంది. అదే సమయంలో ఆ గ్రహం నుంచి వచ్చిన హంటర్లు భూమిపై దాడి చేస్తారు. ఇప్పుడు స్కైలర్ మనుషుల్ని కాపాడుతుందా, లేక తన గ్రహానికి తిరిగి వెళ్తుందా? ఈ కాన్ఫ్లిక్ట్తోనే సినిమా ముందుకు సాగుతుంది. ఇక బెస్ట్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, అర్జున్ హీరో ఎమోషనల్ యాక్షన్ మిక్స్ అయితే బాగా చూపించారు. స్కైలర్ ఏలియన్ క్యారెక్టర్గా చూపించారు. ఎక్స్ప్రెషన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక విలన్ క్యారెక్టర్ అయితే కియాన్ అయితే చేశాడు. స్క్రీన్ ప్రజెంట్ స్ట్రాంగ్గా క్రియేట్ అయితే నాకు చాలా ఫీల్ అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ చెప్పాలంటే, వరల్డ్ బిల్డింగ్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. స్కైలర్ అరైవల్ సీక్వెన్స్ విజువల్స్ కానీ సూపర్ బాగుంది. హీరో అండ్ ఏలియన్ బాండింగ్ సీన్స్ అయితే హార్ట్ టచింగ్ అనిపించింది భయ. బ్యాక్గ్రౌండ్ మిస్టరీ క్యూరియాసిటీ అయితే నాకు చాలా పెంచింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, విలన్ ఎంట్రీ, చేజ్ సీక్వెన్స్, గ్రిప్పింగ్ కానీ చాలా బాగుంది. ఎమోషనల్ సాక్రిఫైస్ సీన్స్ ఎవ్రీ దాంట్లో స్ట్రాంగ్గా చూపించారు. క్లైమాక్స్ సీజీ హై క్వాలిటీ అయితే చాలా బాగుంది. గుడ్ మెసేజ్ అబౌట్ హ్యూమానిటీ అండ్ యూనిటీ అనే కాన్సెప్ట్ అయితే బాగా చూపించారు. హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, యాక్షన్ సీన్స్ రియలిస్టిక్గా చేశారు. ఎమోషనల్ సీన్స్లో మెచ్యూరిటీని కనపరిచారు. హీరో అండ్ ఏలియన్ బాండింగ్ సీన్స్ స్టాండర్డ్ అవుట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్రజెన్స్ కంటిన్యూగా ఉంటుంది. కానీ ఇక హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, లిమిటెడ్ స్క్రీన్ టైం అయినా డీసెంట్గా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. హీరోకి ఎమోషనల్ సపోర్ట్ యాంగిల్ బాగా నిలబెట్టింది. లాస్ట్ యాక్ట్లో హీరోయిన్ రోల్ సర్ప్రైజింగ్ అయితే చేసింది. ఇక మ్యూజిక్ అండ్ బీజిఎం విషయానికి వస్తే, స్కైఫై థీమ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా చేశారు. ఎమోషనల్ సీన్స్కి ఆ సూతింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగా చేశారు. ఆ విలన్ థీమ్ టెరిఫిక్గా అనిపించింది నాకైతే. క్లైమాక్స్ బీజిఎం థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక విఎఫ్ఎక్స్ సినిమా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఏలియన్ డిజైన్ కానీ ఆ టెక్స్చర్స్ కానీ వెరీ రియలిస్టిక్గా చూపించారు. ఆ స్పేస్షిప్ షాట్స్ ప్రొఫెషనల్ లెవెల్లో చూపించారు. నైట్ ఫైట్ సీన్ అయితే ఆ క్రిస్ప్ విజువల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. కలర్ గ్రేడింగ్, స్కైఫై టోన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి. ఇక పాజిటివ్ పాయింట్ విషయానికి వస్తే, స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ అయితే చూపిన తీరైతే నాకు బాగా నచ్చింది. హై క్వాలిటీ విఎఫ్ఎక్స్. ఇక ఫారిన్ అంటే మనందరికీ తెలిసిందే. ఇక ఎంగేజింగ్ విలన్ అయితే చాలా బాగుంది. గుడ్ మెసేజ్ అనమాట. ఇక స్ట్రాంగ్ క్లైమాక్స్ చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఈ సినిమాకి పాజిటివ్ పాయింట్స్ ఇవి. ఇక ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే, కొన్ని సీన్స్ డ్రాగ్ అయ్యాయి. కానీ హీరోయిన్ రోల్ మరింత స్ట్రాంగ్గా ఉండొచ్చు. కొద్దిగా చూపించారు ఇక్కడైతే. కొన్ని డైలాగ్లు అయితే ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో పేసింగ్ అయితే కొంచెం అన్ఈవెన్గా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ థింగ్ అయితే నాకు ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్కైలర్ అండ్ హీరో మధ్య ఉన్న ఆ ఏలియన్ మూమెంట్, ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. సీజే క్యారెక్టర్ అయినా కూడా మనసుకు దగ్గరగా అనిపిస్తుందని నాకు చెప్పొచ్చు. ఓవరాల్గా నా రేటింగ్ 3.5 అని చెప్పొచ్చు. స్కైఫై లవర్ డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు. ఎమోషనల్ డ్రామా ప్లస్ విజువల్స్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. ఇదే మన స్కైలర్ మూవీ రివ్యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రివ్యూలు, స్టోరీలు, స్కైఫై ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఏలియన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసేయండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు